రిటైర్మెంట్ ఫండ్స్ నేను పెట్టాలంటే ఎన్నేళ్లకు పెట్టుకోవచ్చు, నేను పెట్టిన దాని మీద నాకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది మంత్లీ. ఓకే. సో ఎంత పెట్టచ్చు అనే దానికి ఒక స్పెసిఫిక్గా ఆన్సర్ ఉండదు. జనరల్గా అంటే ఇప్పుడు అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, నాకు రిటైర్మెంట్ అయ్యాక మంత్లీ 1,00,000 రూపీస్ కావాలి మంత్లీ. ఓకే, 1,00,000 రూపీస్ కాన్స్టెంట్లీ ఎవ్రీ మంత్ ఉండాలి నాది, నాకు రిటర్న్ రావాలి అంటే నేను అది నా ఎక్స్పెన్సెస్కి అంటే నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి అలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, అది వన్ వే ఆఫ్ డూయింగ్, అది రైట్ వే ఆఫ్ డూయింగ్. ఓకే, ఇవి నా ఎక్స్పెన్సెస్, ఇంత నాకు కావాలి మంత్లీ, సో నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఇది నాకు వస్తుంది అనేది ఒక వే ఆఫ్ డూయింగ్. ఇంకో వే ఆఫ్ డూయింగ్ ఏంటంటే, జనరల్గా జనాలు ఏం చేస్తారంటే, ఓకే నా పిఎఫ్ ఇంత వచ్చింది, గ్రాట్యుటీ ఇంత వచ్చింది, లీవ్ ఇన్కాష్మెంట్ బెనిఫిట్స్ ఇంత వచ్చాయి, అన్నీ కలిపి ఒక ఎక్స్ అమౌంట్ ఉంది, ఇప్పుడు దీన్ని ఎఫ్డీలో వేసుకుని ఇంట్రెస్ట్ తోటి ఉండొచ్చు, లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ కూడా వెతుక్కోవచ్చు. అయితే అలా అని ఫస్ట్ వస్తారనమాట, ఓకే ఇంత ఉందంటే ఇందులో ఎంత ఇంట్రెస్ట్ నాకు వస్తుంది అని. ఓకే, ఇలా కూడా జనాలు అడుగుతారు, అది కూడా ఒక వే ఆఫ్ డూయింగ్. అయితే అందులో ఏంటంటే జనరల్గా రూల్ ఏంటంటే 6.5% యాన్యువలీ, అంతకన్నా ఎక్కువ ఇన్కమ్ రాదు. ఓకే, ఎందుకు రాదు అంటే మనం విత్డ్రా చేసుకునేది ఒక పాయింట్, ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఇంకో పాయింట్ ఏంటంటే, ఆ డబ్బులు నెక్స్ట్ 30 years దాకా మనకు మిగిలాలి. క్యాపిటల్, ఆ క్యాపిటల్ వాల్యూ తక్కువ అవ్వకూడదు ఇన్ఫ్లేషన్ మూలంగా. ఇది మ్యూచువల్ ఫండ్ పని చేస్తుంది, ఇది హెల్ప్ చేస్తుంది మ్యూచువల్ ఫండ్స్ యాక్చువల్లీ ఈ రెండు పాయింట్స్ ని. ఎఫ్డీలో అయితే ఏమవుతుంది, అది అమౌంట్ అంతే, దాని వాల్యూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతుంది. వాడి ఇంట్రెస్ట్ వాడు డిసైడ్ చేస్తాడు ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వక్కర్లేదని, వాడు చేంజ్ చేస్తూ ఉంటాడు ఎవ్రీ ఇయర్. దాని మీద ట్యాక్స్ కూడా పడుతుంది. ఓకే, ఇవన్నీ ఎఫ్డీలో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఇన్ఫ్లేషన్తో పాటు ఇది కూడా వాల్యూ ఆఫ్ క్యాపిటల్ పెరుగుతూ ఉంటుంది, మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఆ ఇన్కమ్ నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా కొంచెం తక్కువ, ఎందుకంటే దీన్ని క్యాపిటల్ గెయిన్ అంటారు ఈ అమౌంట్ని. అక్కడ ఇన్కమ్ అంటారు, ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటారు. అందుకని వాడు 20%, 30% ఏ స్లాబ్ ఉందో ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఎలా పెట్టాడో దాన్ని బట్టి ట్యాక్స్ అవుతుంది. ఇక్కడ కాస్త తక్కువ ట్యాక్స్. సో ట్యాక్స్లో బెనిఫిట్, ఇన్ఫ్లేషన్ని కూడా అది టేక్ కేర్ చేస్తుంది, మంత్లీ ఇన్కమ్ కూడా వస్తుంది. సో ఆల్ 3 ఆర్ టిక్ మార్క్డ్ ఇక్కడ. అందుకని మ్యూచువల్ ఫండ్స్లో రిటైర్మెంట్ వాళ్ళకి మోర్ బెనిఫిషియల్. అలా అని మరి నేను డూ ఐ సజెస్ట్ 100% ఆఫ్ యువర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పట్టుకొచ్చి నువ్వు మ్యూచువల్ ఫండ్లోనే పెట్టేయాలా అంటే నో. ఫస్ట్ 5 yearsకి కావాల్సిన ఎక్స్పెన్సెస్, సపోజ్ ఒకళ్ళు 1,00,000 50,000 అన్నారనుకో మంత్లీ, అట్లీస్ట్ 50,000 అంటే అట్లీస్ట్ 6 to 10 lakhs అయినా వాళ్ళు ఎఫ్డీ లాగా పెట్టుకోవాలి. మిగిలిన డబ్బులు మ్యూచువల్ ఫండ్లో షిఫ్ట్ చేసి పెట్టకూడదు. మొత్తం అంతా ఎప్పుడు ఎవరికి సూటబుల్ ఉండదు. 100% నేను ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లో పెడతానంటే అది కూడా మంచిది కాదు.